నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మ్యాంగో మైసూర్ పాక్ని తయారు చేద్దాం. మామిడి పళ్ళు, పాలు, పంచదార, నెయ్యి ఉంటే ఈ మైసూర్ పాక్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మామిడి పండును శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకుని ఈ విధంగా ముక్కలు చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి. ఒక పావు చెంచా ఇలాచీ పొడిని వేసుకోవాలి. ఒక అరకప్పు పాలను కూడా కలుపుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కడాయిలోకి వేసేసుకోవాలి. నేను 2 మామిడి పళ్ళు తీసుకున్నాను. 2 మామిడి పళ్ళకి 1 కప్పు పాలు, 1 కప్పు పంచదార, పావు కప్పు నెయ్యి పడుతుంది. మిశ్రమం సగం వరకు అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా చిక్కగా అయిన తర్వాత ఒక పెద్ద చెంచా నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. నెయ్యి పూర్తిగా ఇందులోకి కలిసిపోయినట్టుగా అయిపోతుంది. అప్పుడు మరికొంచెం నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా పావు కప్పు నెయ్యిని పూర్తిగా కలిపేసుకోవాలి. వేసుకున్న నెయ్యి మొత్తం మిశ్రమంలోంచి విడిగా బయటికి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా గోడలకు అంటుకోకుండా పూర్తిగా దగ్గరగా అయిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసిన నెయ్యి ఇలా బయటికి వచ్చేస్తుంది. ప్లేట్లోకి వేసుకున్న మిశ్రమాన్ని పూర్తిగా పరుచుకుని ఇలా నునుపుగా చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఎక్స్ట్రాగా ఉన్న నెయ్యిని తీసేసుకోవాలి. మనకి ముక్కలు ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజుకి కత్తితో అన్మాలు పెట్టుకుని ఈ ప్లేట్ని 3 గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మూడు గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఈ విధంగా ముక్కలు ప్లేట్లో పెట్టుకుంటే మ్యాంగో మైసూర్ పాక్ సర్వింగ్కి సిద్ధంగా ఉంది. ఈ రెసిపీ చాలా సులువుగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.